బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, రవ్వతోటి ఏం చేసినా కూడా చాలా బాగుంటుంది. అందులో బీట్రూట్ ఒకటి తగిలిస్తున్నారేమో, కంటికి మాత్రం భలే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కదా, మనకు నైవేద్యాలు పెట్టుకోవడానికి దానికి అన్నిటికీ చాలా తొందరగా మంచి స్వీట్ ఐటమ్ మంచి తొందరగా చేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దాం మరి. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసి దీనికి కొద్దిగా నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి మనకు కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి కాగాక మనము కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని వేయించుకొని పక్క తీసుకుందాము. వేస్తారా? కాజు, పిస్తా, బాదాం, ఇవే నిండుగా ఎంత బాగున్నాయో. ఇవి కొంచెం వేగాక నెయ్యిలో వేగాక పక్క తీసుకుందాము. ఓకే, బౌల్లో తీసేస్తాను. నేను తీస్తాను. ఓకే, ఇదే ప్యాన్లో మనం రవ్వను వేయించుకుందాం. ఒక హాఫ్ కప్ రవ్వ తీసుకుందాము. రవ్వ వేస్తే ఎంత కమ్మగా వాసన వస్తుంది. రవ్వ వేగుతుంటేనే, అందులో నెయ్యిలో వేగుతుంటే ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది మనకు. ఏం వేస్తున్నారు? ఇప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బీట్రూట్ జ్యూసా? బీట్రూట్ జ్యూస్ వేస్తున్నాం. ఓకే, వావ్, కలర్ చూడండి అసలు ఎంత బాగా వచ్చేసింది. కాస్త ఆరెంజ్ కావాలంటే క్యారెట్ జ్యూస్ అంతే. అంటే మనము బయట ఇప్పుడు ఫుడ్ కలర్స్ అవన్నీ తినకూడదు కదా. అవును, హెల్త్కి మంచిది కాదు. అందుకని అని చెప్పేసి ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి మనము బీట్రూట్ జ్యూసు ఇది కొంచెం మగ్గాక షుగర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో పంచదార వేసుకోవాలి. భార్గవి గారు, మరి హల్వా రెడీ అయిపోయినట్టేనా? హల్వా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేసేద్దామా? పైన గార్నిష్ చేద్దాం. పైనుండి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సరే, ఇది దగ్గర పడిపోయింది. బౌల్లో ప్యాన్ కి సెపరేట్ అయిపోతుంది కదా ఇలాగా. ఇప్పుడు దీనిపైన మొత్తం డ్రై ఫ్రూట్స్.
చూసారు కదా, వేడి వేడిగా బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: రవ్వ, బీట్రూట్ జ్యూస్, పంచదార, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, నెయ్యి. బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్స్ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తరిగిన జీడిపప్పు, పిస్తా, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో రవ్వ వేసి వేయించుకొని సరిపడా నీళ్లు, బీట్రూట్ జ్యూస్ వేసి కలిపి ఉండలు కట్టకుండా ఉడికించుకొని తర్వాత అందులో పంచదార వేసి కలిపి కొద్దిసేపు దగ్గర పడేదాకా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ రవ్వ డ్రై ఫ్రూట్ హల్వా రెడీ.